అలా. కానీ మార్కెట్ లో ఒక సూర్యాబాయ్ అంటే ఒక మంచి పేరు ఉండే, అంటే ఇప్పుడు కూడా పేరు ఉంది, బట్ ఒక పక్కకు ఒక ఫేక్ అనే వచ్చింది, దీన్ని ఎలా తీసుకుంటారు మీరు? ఫేక్ అని ఎలా రావాలా? ఫేక్ ఒకరిని మోసం చేసిండని వస్తే అది ఫేక్. ఒక దగ్గర దింపేనా అని వస్తే అది ఫేకు. బట్ ఒక దగ్గర ప్రాపర్టీ కట్టిస్తా అని చెప్పి పైసలు దింపేనా అండ్ ఫేక్ డాక్యుమెంట్స్ మీద నేను సైన్లు పెట్టించిన అది ఫేక్. ఇది ఫేక్ ఎందుకు? ఇది ఇది నా వ్యక్తిగత విషయం. ఇది చేసుకొని నేను ఎవరిని మోసం చేయలే కదా, ఎవరిదాకా కదా, ఇది నా వ్యక్తిగతం. ఫేక్ ఏంది? 15 తులాల బంగారం కాస్ట్ ఎంత ఇవ్వాలా? ఏమైంది? ఎవడో చెత్తనా కొడుకు ఒకడు నేను చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొని వస్తుంటే నేను చికెన్ ఓనర్ అని, జిమ్కి వెళ్ళి నేను జిమ్ చేసేస్తుంటే జిమ్లో ట్రైనర్ అని, ఎవరో అవ్వారా నా కొడుకు. అండ్ వాడు ఎవడో అబ్బా, వానికి కరిగా మూతి మీద సరిగా మీసాలు లేవు, ఎక్కడ ఏపీ అంటావా ఏదో గవర్నమెంట్లో ఏదో జాబ్ చేసుకుంటాడు, ఐ మీన్ ఏదో చిన్న చిన్న జాబ్ చేసుకుంటాడు, ఎవరో వాడు మీడియా పర్సనో ఎవడో తెలియదు. నా ఫోటో ఇక్కడ పెట్టి నా గురించి చెప్తున్నాను, వానికి అంతా తెలిసినట్టు చికెన్ షాప్ అనే వ్యక్తి అని, నేను మోసం చేశా అని, నేను ఏదో ఎక్సెట్రా అని చెప్పి వానికి ఇంటికి వెళ్ళి కూడా సరిగా లేవు, వాని ముఖం కూడా నేను ఎప్పుడు చూడలే. వాడు మీడియా పర్సనా లేదంటే ఎవడో ఆర్డినరీ ఓడా ఎవడో తెలియదు, క్యాజువల్ గా ఎవరో అంటే ఎవడో ఏపీ ఓడ అంటే ఇక్కడ బతకనేకి వచ్చింది అంటాడు, వాడు కూడా నా గురించి చెప్తున్నాడు. కౌంటర్ ఇచ్చారు కదా మొన్న మీరు. అదే లే, ఈ కౌంటర్ కూడా వేయండి వాని కోసం. ఓకే. అండ్ ఇంకొకటి గోల్డ్ మ్యాన్స్ అనగానే ఇప్పుడు కొంచెం చాలా వరకు వేరే గోల్డ్ మ్యాన్ కూడా మీ గురించి మాట్లాడడం జరిగింది. గురించి ఎందుకు అంటే మీరు అందరు ఒక ఫ్రెండ్స్ లాగా తిరిగే వాళ్ళు చేసేవాళ్ళు కదా, ఎందుకు? ఇప్పుడు ఎవరైతే నా గురించి మాట్లాడారో వాడు పెద్ద చిల్లరగాడు నా విషయంలో చెప్తే. ఓకే. ఎందుకంటే వేరే వాళ్ళ కన్స్ట్రక్షన్ కట్టిస్తా అది చేస్తా అని పైసలు అయిపోయాడు, నా దగ్గరకు వచ్చింది కేసు అది. అంటే దాని తర్వాత వేరే వాళ్ళు ఏదో పబ్బు గిబ్బు అని చెప్పి దాంట్లో అయిపోయాడు. ఏదో పెద్ద పైల్వాన్ అని చెప్పి చెప్పుకుంటారు కానీ ఏ పీకుడు పైల్వాన్ అంటే కుస్తీలు కొట్లాడాలి. ఎప్పుడు కొట్లాడినావు నువ్వు? ఏడ కొట్లాడినావు? దంగలు చేస్తే అయిపోతుంది. నేను కూడా దంగలు చేసిన, నేను కూడా పైల్వానే, నేను కూడా కుస్తీ నేర్చుకున్నా, నేను కూడా పైల్వానే. మేము చెప్పుకోము కదా బిల్డప్లు మేము. హోమ్ టూర్ అని చెప్పి మేము మొత్తం అంతా ఇది ఇల్లు చూపాం కదా, మళ్ళీ ఆ హోమ్ టూర్లో మళ్ళీ కిరాయిలకు 400-500 కిరాయికి ఇచ్చుడు పబ్లిక్కి. ఎవరైతే నా గురించి తప్పుగా ఇప్పుడు మా ఇల్లు ఉంది, ఏదైనా ఉంది, మేము కిరాయికి ఇయ్యం, మా ఇంట్లో మేమే యూజ్ చేస్తాం, అది మా రాయల్టీ. అండ్ ఇంకో విషయం, నా పక్కన మనిషి ఎవరైనా ఏదైనా ఆపదైంది అనుకో, ఇమీడియట్లీ వాళ్ళకి ఏది కావాలని అప్పటిదప్పుడు నేను ఫోన్ పే చేసేస్తా పైసలు, అది వదలం. కానీ ఎవరైతే నా మీద విమర్శలు చేసింది కదా, ఆ వ్యక్తి ఎంబడి ఉన్న వ్యక్తి చనిపోతే ఒక కిలో బియ్యం వేయలే వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి పక్కనే ఎప్పుడు నాన్న నాది నాదమ్ము నాది అని చెప్పుకొని తిరిగేటోడు. అలాంటి వ్యక్తి చనిపోతే వాళ్ళ ఇంటికి 1 కిలో బియ్యం వేయలే, వాడు కూడా నా గురించి మాట్లాడేటోడు అయిపోయింది ఇవాళ రేపు. ఓకే. కానీ ఢిల్లీలో పట్టుబడ్డది వేరే అతను, మీ పేరు ఎందుకు వచ్చింది అక్కడ? ఢిల్లీలో పట్టుబడ్డది వేరే అతను. అవును. దాని ముందు రోజు వెనక రోజు నేను కలవడం జరిగింది. ఓకే. అండ్ నా మీద టార్గెట్ అనే నా మీద కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఎప్పటి నుంచో నన్ను ఏదో ఇట్లా ఇది చాలా ఫేమ్ ఉన్నాడు కదా, ఏదో చేద్దాం డీఫేమ్ అనుకునేటోళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఫస్ట్ అదే పనిలో పని, ఇప్పుడు డైరెక్ట్ ని కొట్టలేం, డైరెక్ట్ ని ఏం చేయలేం, ఈ విధంగా ఇరికిద్దాం అని చెప్పి పైన నుంచి చేతులు మార్పిడి అవి జరిగి రావడం జరిగింది. అయినా అది కూడా నా మంచికే జరిగింది అనుకుంటున్నాను నేనైతే. దీన్ని ఎలా తీసుకుంటారు మీరు మంచిగాని? నాకు శత్రువులు డైరెక్ట్ ఎంతమంది ఉన్నారు, ఇండైరెక్ట్ గా ఎంతమంది ఉన్నారు తెలుసుకున్నారు, నా మీద కౌంటర్లు ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది నన్ను అభిమానించేటోళ్ళు ఉన్నారు, ఎంతమంది నన్ను ఇష్టపడుతున్నారు, ఇవన్నీ బాగా తెలిసినాయి. ఓకే. అంతే. అండ్ చాలా మంది అంటున్నారు కదా, అరే అతను గోల్డ్ వేసుకుంటే మీకేంది, గోల్డ్ వేసుకుంటే మీకేంది, మీకెందుకు రాబాయ్ ఆయన మీద, ఆయన బతుకు ఆయన బతుకుతున్నాడు. సరే ఎంతసేపు ఆ గోల్డ్ మీద టాపిక్ చేస్తున్నాడు, కానీ నేను ఎంతోమందికి అన్నదానాలు చేస్తున్నా, ఎంతోమందికి నేను రేషన్ ఇస్తున్నా, లాక్డౌన్లో ఎంతోమందికి ఎంతో చేసిన, నా పక్కన ఉన్న వాళ్ళకి ఎంతో చేస్తా, మెడికల్ బిల్స్ కడతా, నాతో చేతనైంది నీ సోషల్ వర్క్ చేస్తా. మరి దాని గురించి ఎవరు మాట్లాడరా? మీరు అంత బంగారం వేసుకుంటున్నారు కదా, తీసుకొచ్చి పెట్టుర్రా మీ గొలుసులన్నీ పెడితే దాంట్లో నిజమైందా ఫేక్ ఏందో తెలుస్తుంది. ఇప్పుడు ఐటీ అధికారులు నా దగ్గరికి ఎట్లయితే వచ్చారో వాళ్ళకు కూడా అందరినీ చూడాలి, పాత వీడియోల్లో ఏమేమి గొలుసులు వేసుకున్నారో చూడాలి, ఆ గొలుసులన్నీ తీసుకొని రావాలని చెప్పి పెట్టి అప్పుడు పెడితే అప్పుడు అర్థమవుతుంది అవి రియలా ఫేకా అనేది.
ఎవరైతే పెద్ద మనిషి అనేటోడు ఒకడు ఉన్నాడు కదా, నా గురించి ఎవరైతే మాట్లాడారన్నారు కదా, ఆ పర్సన్ వేరే వాళ్ళ దగ్గర అదే ఐ మీన్ ఒక షాప్ వాడు ఇట్లనే పరిచయం నాకు, ఆ షాప్లో తీసుకున్నానంట. తీసుకున్న తర్వాత ఎంత 32,000 ఎంతకో బేరమైందంట ఆ చైన్. ఓకే, లావు చైన్ అనేది. దానికి ఇంకా పైసలు కూడా పూర్తిగా గట్లే అంట. ఈ ముందే ఇక అన్ని వెళ్తాయి తీస్తే, అరే బాబు ఇది ఎంత ఉంది రా, దీంట్లో 15 తులాలు బంగారం ఉంది, మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం లేదు. ఇది ఎవరైతే చేసిరు కదా వానికి తెలుసు. ఎక్కడ చేపించుకున్నారు దీన్ని కరిగిస్తే. ఓకే, మా హోల్సేల్ నాకు తెలిసిన సికింద్రాబాద్ లో 2-3 జాగాల్లో వర్క్ అయింది ఇది. దీన్ని కరిగిస్తే బంగారం 15 తులాలు బయటకు వచ్చేస్తుంది దీని నుంచి. కానీ ఇంత కాస్ట్లీ గోల్డ్ రేట్స్ లో కూడా మీరు చేపించుకున్నారంటే చాలా రిచే కదా మీరు. పాత బంగారం ఉండింది కదా. ఓకే, అది దొరికినాయి. ఎందుకు ఇంత ముందు బంగారం వేస్తుండే కదా, పాత బంగారం కరిగించి అది అన్ని తీసేసి దీంట్లో వేసుకున్నా. ఓకే, అది దాని నుంచి మనం రొటేట్ చేసుకున్నాం. ఓకే, ఎక్కడ చేపించుకుంటారు అంటే ఒక పర్సన్ దగ్గర చేపించుకుంటారు లేకుంటే మీకు నచ్చిన డిజైన్స్ దగ్గరికి వెళ్తుంటారు? ఒక పర్సన్ నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన దగ్గర చేయించుకుంటా. ఆయనకి ఏదన్నా కూడా ఆయనకే బరువు బాధ్యత అంతా ఆయన చెప్పేస్తా. ఓకే, కానీ సూర్యభాయ్ ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు సికింద్రాబాద్ లో ఎర్రగడ్డలు ఇవన్నీ దొరుకుతున్నాయి, కామన్ అయిపోయినాయి. అంటే వాళ్ళు కొనడం వల్ల మీకు వాల్యూ లేకుండా పోయిందా? అసలు ఏంటిది, ఇది నాకు తెలుస్తలేదు. కానీ నేను ఒక విషయం చెప్తా, వాల్యూ అనేది మనిషిని బట్టి ఉంటుంది తప్ప వాడు ధరించే నగల్ని బట్టి ఉండదు వాల్యూ. ఓకే, మనం చేసే మంచిని బట్టి వాల్యూ ఉంటుంది. కొంతమంది నా కొడుకులు అయితే ఏదో వాళ్ళు పుట్టడంలోనే బంగారంతో పుట్టినట్టు ఫీల్ అయిపోతున్నారు. మాకు చెడ్డ పేరు వస్తుంది, మళ్ళీ అది వేసుకునేది ఫేక్ గోల్డ్. వాళ్ళే చెప్తారు మరి మేము మా ఇజ్జత్ పోతుందంట. ఏం పీకుడో, నీకు ఇజ్జతే లేదు మార్కెట్లో. నువ్వు ఒక దావత్కి వెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళకు చెప్పాల ముందే, ఇట్లా నేను వస్తున్నా, ముందే మందు బాటలు రెడీ పెట్టు, తిండి రెడీ పెట్టు, అన్ని రెడీ పెట్టు అని చెప్పి చెప్పాలా. అట్లా ఏమన్నా చిల్లర చేతలు మేము చేస్తున్నామా? మేము ఏడవైనా కూడా నేను ఈవెంట్కి రావాలంటే మా అన్న వస్తున్నాడు, మొత్తం అంతా పక్క అన్ని రెడీ పెట్టు, ఈ బాటిల్ జానీ వాకరు, బెండర్స్ పైట్, అవి పెట్టి అని చెప్పి తాక్కుంటా ధ్యాన్ చేసుకుంటా నేనన్నా. అదేమన్నా చిల్లర పని చేస్తున్నా? అది చిల్లర పని. వాడిని అంటారు చిల్లరోడని, మళ్ళీ పైనుంచి మేము చిల్లర వాళ్ళమంట. ఏం చెప్పాలా? అట్లా ఉంది మార్కెట్లో, అట్లా ఉన్నారు జనాలు. అయితే కొంతమంది అంటున్నారు ఇంత గోల్డ్ మ్యాన్ ఇంత రిచ్ కదా, సినిమాల అవకాశాల కోసం ఎందుకో తిరుగుతున్నాడని అంటున్నారు. గోల్డ్ మ్యాన్ అనే వదిలేసేయండి, గోల్డ్ మ్యాన్ సరే పక్కన పెట్టి సూర్యాబాయికి ఇంత ఉంది కదా, సూర్యాబాయి మూవీ తీయొచ్చు కదా, ఎందుకు అవకాశాల కోసం తిరుగుతున్నారని అంటున్నారు. నేను ఆ ఇండస్ట్రీని వదిలేసి 3-4 సంవత్సరాలు అవుతుంది బ్రో. నేను తిరగడం ఏంది, నాకు ఇంట్రెస్టే లేదు. నేను చేసే రియల్ ఎస్టేట్. కానీ ఎవడో చెత్తనా కూడా మీడియా ఫస్ట్ వన్ ఏంది యాక్షన్ రియాక్షన్ అని చెప్పి పక్కన పెట్టండి. నాకు కౌంటర్ ఇచ్చినోని, నన్ను తిట్టినోని యాక్షన్ పెట్టండి, రియాక్షన్ పెట్టండి. వాడు ఏడున్నాడో కూడా నాకు తెలియదు. అని బతుకు అని ముఖం చూస్తే అన్నం కూడా తినబుద్ధి కాదు. వాడు నాకు కౌంటర్ ఇస్తున్నాడు, మీసాలు లేవు, సగం జుట్టు లేదానికి. వాడు ఏ టీవీనో ఎవడో కూడా నాకు తెలియదు. పెట్టండి, చెప్పండి ఆయనకి చెప్పాలంటే నేను యాక్షన్ రియాక్షన్ నేను చెప్పినా కదా. అరే చెత్తనా కొడక, నేను రియల్ ఎస్టేట్ చేస్తా, నువ్వేదో అంటే నీ చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు, చికెన్ షాప్కి వెళ్తే చికెన్ అమ్ముకుంటానా, జిమ్కి వెళ్తే జిమ్లో ట్రైనర్నా, నీకేం తెలుసురా? ఎక్కడి నుంచో బతకనే గీటికి వచ్చినావు నువ్వు. బతకనే గీటికి వచ్చి నీ పని నువ్వు చేసుకోక నువ్వు వాడిని ప్రొఫైల్ ఆన్ చేస్తే నా ఒక్కని మీద ట్రోల్ చేయలేడు, చాలా మంది మీద ట్రోల్స్ చేసిండాడు. వానికి తినే కన్నా ఉందో లేదో ఇంట్లో, వానికి పెళ్ళైందో లేదో తెలియదు, కానీ అని భార్య పిల్లల్ని కూడా చూసుకుంటే కనిపిస్తలేడు, అని వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కూడా చూసుకుంటా లేదో తెలియదు. ఎక్కడో ఏపీ అంటే ఇక్కడ బతకనేకి వచ్చిండు, ఇక్కడ వాళ్ళకి కౌంటర్ ఇస్తున్నాడు. సరే నువ్వు బతకనేకి వచ్చినావు, అన్ని పక్కన పెట్టి పోయి నీ ఫ్యామిలీని ఫస్ట్ నువ్వు చూసుకోరా పోయి. నీ తల్లిదండ్రులను చూసుకున్నావా, నీ ఫ్యామిలీని చూసుకున్నావా? అండ్ ఏదో నీ 20,000 రెంట్ దాంట్లో ఉంటా అంట. నీ 20,000 రెంట్ దాంట్లో ఉంటే నీకేం చేసే ఉంది? 50,000 దాంట్లో నీకేం చేసే ఉంది? నేను వచ్చి మీ ఇంట్లో ఏమన్నా చెప్పానా, లేదంటే నీకు సంబంధించేమన్నా, నీకేమన్నా నేను మోసం చేశానా? ఎవరు రా నువ్వు అసలు? నువ్వు మొగోని లెక్కనే కనిపించట్లేదు నాకైతే. కౌంటర్ ఇచ్చినా నీ పెట్టు. ఆయన ఇంకోవాడు ఎవడో గోల్డ్ కాకుండా మా చిల్లరైనా మది అని చెప్పి ఎవరో అంటున్నారు. వాడే పెద్ద చిల్లరగాడు, వాడే పెద్ద ఎఫ్ఐఆర్లు వానికే మస్తు ఉన్నాయి. వాళ్ళ పేరు చెప్పి మస్తు పైసలు, ఆ పని ఈ పని చేస్తా అని చెప్పి మస్తు పైసలు. ఆయనకి ఇజ్జతే లేదు. వాడు ఫంక్షన్ లో పోతే ముందే బాటిల్ రెడీ పెట్టాలి అక్కడ. అట్లా బాటిల్ అవి అన్ని రెడీ పెడితేనే వస్తాడు, లేకపోతే రాదన్నమాట. ఆ మెడలో వేసుకున్నవన్నీ కూడా అవి నేను చెప్తా 99% అవి కూడా ఫేకే. అవి ఏదో బంగారంలో నుంచి పుట్టినట్టు ఫీలింగ్. యాక్షన్ రియాక్షన్ ఇది కూడా పెట్టేసేయండి. ఓకే,
కానీ ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటి లాభం? ఏం లాభం లేదు భయ్. నాకు మా అమ్మ కోరిక ప్రకారం నేను వేసుకున్నా, నాకు వేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను అది వేసుకున్నా వేసుకోకపోయినా నాది నాకే ఉంటుంది రేంజ్. వేసుకునే గోల్డ్ మ్యాన్ అనిపించుకోవాలని నాకు లేనే లేదు. ఇది అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.